హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్ చాలా వరకు కూడా పెళ్ళికి ముందు ఒక 3 నెలల సమయం ఉంటే మీరు ఈ కిట్ వాడండి. మీలో ఉన్న టెస్టోస్టెరాన్ లెవెల్ పెరుగుతుంది. సో, పెళ్ళయిన తర్వాత మీ సాంసారిక జీవితం అనేది చాలా బావుంటుందని చెప్పి మీరు ఒక వీడియో చేశారు. అవును. ఆ వీడియో చూసి చాలా వరకు విపరీతంగా కాల్స్ వచ్చాయి. చాలా ఆర్డర్స్ కూడా బుక్ చేసుకున్నారు. రైట్. ఒక పర్సన్ సార్ పెళ్లి కార్డ్ తీసుకొని స్టూడియో దగ్గరకొచ్చారండి. అద్భుతం. చాలా అంటే అద్భుతం. తను నా మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. ఓం ప్రకాష్ గారు చెప్పారు. ఆ వీడియో చూసి నేను కిట్ సార్ చెప్పినట్టుగానే వాడాను. 3 మంత్స్ వాడాను. చాలా నాకే మంచిగా అంటే ఒక బాడీలో మంచి చేంజెస్ కనపడ్డాయి. ఇప్పుడు నా మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. ఖచ్చితంగా మీరు ఓం ప్రకాష్ గారు రావాలి అని చెప్పేసి అన్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చా తనకి. ఓకే. సో, మాట్లాడి ఉంటారు మీతోటి. కాల్ చేసినట్టున్నాడు. Yes, కనిపించలేదు. ఏంటి సార్ అంటే మామూలుగా ఇది మీరు చెప్పే మాట ఏంటంటే ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా సరే మ్యారేజ్‌కి మీరు ఎళ్తున్నారు అనంటే పెళ్లి కుదిరిందంటే లేదంటే కుదిరేకి 3 నెలల ముందు ఇది వాడండి అని చెప్పేసి అంటున్నారు. ప్రాబ్లమ్ లేకుండా ఎందుకు వాడాలి అసలు? అంటే మనమున్న లైఫ్ స్టైల్ రైట్. ప్రతి చీటీ మాటికి, ప్రతి అయిన దానికి, కాని దానికి స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట. కాబట్టి మన హార్మోనల్ డిజార్డర్ అనేది తెలుసో తెలియకో చాలా డ్యామేజ్ అయిపోతుంది. రైట్. అంటే మీకు ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా అట్‌లీస్ట్ వి కాల్ ఇట్ యాస్ ఎ మెయింటెనెన్స్. ఓకే. అంటే హార్మోనల్ సిస్టమ్‌ని మెయింటైన్ చేయడానికి. అండ్ ఎస్పెషల్లీ అంటే ఈ సెక్షువల్ ఆర్గాన్స్‌ని డిసైడ్ చేసి ఏవైతే రన్ చేసే హార్మోన్స్ ఉంటాయో. సార్ ఇప్పుడు మహా అంటే టెస్టోస్టిరాన్. రైట్. సో, ఆ టెస్టోస్టిరాన్ లెవెల్ అనేది ఎట్లాగూ 20-30 వరకు పీక్‌గానే ఉంటది గదా! ఓకే. మళ్ళీ ఆ పీక్‌గా ఉన్నప్పుడు మనకి ఎట్లా సమస్య వస్తది ఇంకా? అంటే కండిషన్ సప్లై. ఓకే. పీక్‌గా ఉండదంటే కండిషన్ సప్లై. ఆహా! ఓకే. ఆ పర్సన్ చేసిన ప్రొఫెషన్ ఏంటి? ఓకే. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? లైఫ్ స్టైల్ ఏంటి? ఇవన్నీ డిపెండ్ అవుతుంటాయన్నమాట. ఓకే. రైట్. ఇప్పుడు మీరు చూడండి అంటే 20-30 అన్నారు గదా! హ్మ్. అందులో ఎంతమంది ఆఫ్టర్ మ్యారేజ్ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు చూడండి. యెస్. రైట్. ఈవెన్ అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే పెళ్లి తర్వాత డైవర్స్‌కెళ్ళకూడదు. అవును. అవును. రైట్. యెస్. డైవర్స్‌కెళ్ళి డిసప్పాయింట్ అవ్వకూడదు. సో, అంటే ఆ ప్రాబ్లమ్ వస్తుందో రాదో మనకు తెలియదు. బట్ మనం సేఫ్‌గా ఉండడం బెటర్ కదా! అవునవునవును. రైట్. యెస్. ఇప్పుడు మన ప్రతి ఊర్లో ఫైర్ ఇంజిన్ ఉంటుంది. అంటే ప్రతిరోజు ఫైర్ యాక్సిడెంట్ అవుతుందనా? కాదు కదా! సేఫ్ సైడ్‌గా. సో, ఇది కూడా మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సొస్తదో దీనివల్ల పెద్ద నష్టమేం లేదు కదా! అందులో మీకు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రోజుకు కేవలం రూ. 116. దట్స్ ఇట్. రోజుకు కేవలం రూ. 116 వాళ్ళ కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే చాలు. అంటే రేపనే రోజు విడాకుల వరకు వెళ్ళకుండా ఉండడానికి ఇది ఉపయోగపడతది. ఒక పిజ్జా కాస్ట్ కాదండి. అంతే కదా ఒక సార్. పిజ్జా ఎక్కడ కాస్ట్ పిజ్జా కాదు. కూడా రాదు. రైట్. 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 ఓకే. యాహ్! ఓకే. యాహ్! అంటే ఇది టెస్టోస్టెరాన్ లెవెల్‌ని ఇంక్రీజ్ చేస్తూ అదే విధంగా ఇంకోటి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఆహాహా! ప్లస్ విటమిన్ ఇంబాలెన్స్. వాటన్నిటికంటే కూడా హ్మ్. మీరు క్లయింట్‌తో మాట్లాడేటప్పుడు మామూలుగా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే హుహు. ఒక మోటివేషన్ స్పీకర్ కనిపించాడు మీలో నాకు. థాంక్ యూ. అంటే ఇవన్నీ కూడా ఈ కిట్ వాడుతున్నాము అనంటే అది మన బాడీ లోపల జరిగే మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసే విధంగా ఉంటది. కానీ సైకలాజికల్‌గా వాడు దట్ ఈస్ ద పాయింట్. ఇబ్బంది పడిపోతున్నామేమో, రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత ఇంకా సమస్యలొస్తాయేమో, ఏమో, ఏమో అనే భయంలో ఉన్న వాళ్ళకి మీరేంటంటే, బాబు ఆ ఏమోలు పక్కన పెట్టి ఇది వాడు. దాని తర్వాత వచ్చేసేసి ముందు నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్ తీసుకో అని కొన్ని ప్రాణాయామాస్ కూడా మీరు తనకి అవును. చెప్పారు. సో, యెస్. అట్లా అంటే అది అనిపించింది. ముందు ఆ భయం, ఆ సైకలాజికల్ ఫీలింగ్ పోవాలి వాళ్ళకి. మొన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు. హ్మ్. హ్మ్. ఎగ్జాక్ట్ 1 మంత్ మ్యారేజ్ ఉందని చెప్పాడాయన. ఏంటంటే, "సార్ నాకేమీ తెలీదు. హ్మ్. హ్మ్. నేను మీ వీడియో చూసాను. ఓకే. బ్లైండ్‌గా మిమ్మల్ని నమ్ముతున్నాను. హ్మ్. హ్మ్. బ్లైండ్‌గా మిమ్మల్ని నమ్ముతున్నాను. ఓకే. అండ్ నేను రేపే వచ్చి తీసుకుంటాను. ఎందుకంటే నాకంత టైమ్ గ్యాప్ లేదని" చెప్పాడు. ఓకే. సో, ఓకే. అతను వాడుతున్నాడు. ప్లస్ మంచి యోగా క్లాస్ కూడా అటెండ్ ఓహ్! అవుతున్నాడు. సూపర్. రైట్. సో, సూపర్. హి స్టార్టెడ్ ఎక్స్‌పీరియన్సింగ్ ది రిజల్ట్స్ అన్నమాట. ఓకే. అది. ఓకే. యాహ్! ఓకే. సో, అంటే మీరు పెళ్ళికి చేసే ఖర్చు ఉంటది, హడావిడి ఉంటది కదా! అందులో నాట్ ఈవెన్ 1% అండి. అంతే కదా సార్. మీరు చేసే ఈ 3 మంత్స్ పాపం ఇన్వెస్ట్‌మెంట్ అనేది. ఒకటైతే సార్ అంటే రియల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. హ్మ్. ఎంత ఫుల్ సౌండ్ పార్టీ. ఓకే. దాదాపుగా ఒక ₹8,00,00,000 వరకు డౌరీ ఇచ్చారు. అంటే ఓకే. అది కట్న కానుకల రూపంలో ఎళ్ళాయి. యాహ్! ఒక విల్లా ఎళ్ళిపోయింది. తర్వాత మంచి కారు, యాహ్! తర్వాత అమ్మాయికి గోల్డ్ అన్నీ ఎళ్ళాయి. ఏం చేద్దాం తర్వాత చూస్తే ఒక 13 రోజులకి విడాకులకి అప్లై చేశారు. హ్మ్. ఎంత ఉంటే ఏం లాభం? ఇప్పుడు తనొచ్చేసేసి అసలు మగవాడే కాదు అని చెప్పేసి అమ్మాయి ఒక బ్లేమ్ ఏసేసి ఎళ్ళిపోయింది. మళ్ళీ అంటే అంత ఖర్చు పెట్టి నింద మోసుకున్నాడు. అదేదో యెస్. అట్లా కాకుండా ముందుగానే కొన్ని కొన్ని మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి? మనకేం జరుగుతా ఉంది? అసలు నిజంగా సమస్య వస్తే రేపు అనే రోజు అది ఆ ఒక్కరి సమస్య కాదు. ఇద్దరిది 2 కుటుంబాల సమస్య అని ముందుగానే ఒక అవేర్‌నెస్‌కొచ్చారంటే
ఇవన్నీ పెద్ద కాస్ట్లీ అంటే అనిపించదు. అంటే మీరు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఖర్చు పెట్టుకునేది. మీరు కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. బట్ ఆ కుటుంబాల సొసైటీలో వాళ్ళకున్న వాల్యూ పరిస్థితి ఏంటి? హ్మ్. హ్మ్. ఆ కుటుంబాల యొక్క ప్రెస్టేజ్ ఇష్యూ ఏంటి? యెస్. యెస్. రైట్? యెస్. ఇప్పుడు పెళ్ళికి ఓ 1000 మందొచ్చారు. హ్మ్. వాళ్ళందరూ హ్మ్. అడుగుతారు కదా! హ్మ్. అయ్యో! హ్మ్. ఏమైంది? ఏమైంది? మీరు యెస్. ఇందాక యెస్. 13 యెస్. డేస్ అన్నారు. రైట్? అవునవును. 15 డేస్ కూడా జరగలేదంటే యాక్చువల్‌గా మన అవునవును. సాంప్రదాయం ప్రకారం 15 డేస్‌కి యాక్చువల్ రిచువల్ కంప్లీట్ అవుతుంది. పెళ్లి అవును. రిచువల్స్. ఓకే. సో, అందుకే చెప్పేదేంటంటే ఈ కిట్‌ని రైట్ మీరందరూ కూడా తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా కూడా ఒక 3 హ్మ్. మంత్స్ రైట్ యెస్. యెస్. యూజువల్‌గా మీకు పెళ్లి చూపులో ఎంగేజ్‌మెంట్ నుంచి పెళ్లి వరకు దాదాపు 2, 3 మంత్స్ గ్యాప్ ఉంటుంది. హ్మ్. సో, ఈ హ్మ్. 3 మంత్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేసినట్టయితే మీకు ఎటువంటి సమస్యలు రాకుండా హ్యాపీగా వైవాహిక జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. యెస్. యెస్. ఎవరైనా సరే పెళ్ళికి అంటే మేము పెళ్లి చేసుకోవడానికి ఇంకా మాకు సమయం తక్కువగా ఉంది అని అనుకునే వాళ్ళు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ కిట్ ఒకసారి వాడి చూడండి. అది కూడా మీకు ఇంకా నమ్మకం కలగాలి అని అంటే మాలాంటి వాళ్ళు చెప్పేదానికంటే కూడా సర్టిఫైడ్ న్యూట్రిషియన్స్ అదేవిధంగా యోగా థెరపిస్టులు వీళ్ళతో మాట్లాడి కేవలం ఇది తీసుకున్నంత మాత్రానే కాదు, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మీ సైకలాజికల్‌గా ఉన్న ఫీలింగ్ అనేది ఏదైతే ఉంటదో నాకున్న ఈ భయం ఉందా అనేదాన్ని తీసి పక్కన పెట్టాలి. అది వాళ్ళతో మాట్లాడితేనే మీకు ఒక ఐడియా వస్తది. కాబట్టి ఓం ప్రకాష్ గారితోటి మాట్లాడి ఈ కిట్ పర్చేజ్ చేయాలి అని అనుకునే వారు ఎవరైనా ఉన్నారంటే సార్‌తో అపాయింట్‌మెంట్ కోసం అయితే కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు నేరుగా సార్‌తో మాట్లాడి అపాయింట్‌మెంట్ తీసుకొని తర్వాత ఆ అపాయింట్‌మెంట్ తీసుకొని అక్కడ మీరు సార్ చెప్పింది మీకు అర్థమైన తర్వాత మాత్రమే ఈ కిట్‌నయితే పర్చేజ్ చేయండి. థాంక్ యూ సార్. థాంక్ యూ.